ధర్మ సంరక్షకుడు, లోకరక్షకుడు, ధర్మం కోసం ఈ లోకం కోసం ప్రాణ త్యాగానికైనా వెనకాడబోనటువంటి శ్రీరామచంద్రుని చిన్నతమ్ముడు శ్రీ 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 కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు మా బండన్న గారి కుమారుని మీద తెలంగాణ రాష్ట్ర పోలీసులు లుకౌట్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. కోర్టు ఆయన పేరు వాడొద్దన్నది కాబట్టి ఆయన పేరు మేము ఎక్కడ వాడట్లేదు. మామూలుగా మిత్రులారా, అత్యున్నతమైనటువంటి పదవులో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు ఈ దేశ ప్రజల్ని 140 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించుకుంటా అత్యున్నతమైనటువంటి చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సినటువంటి ఉన్నతమైనటువంటి పదవులలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రకంగా ఒక పోక్సో కేసు అయితే దాన్ని ఎదుర్కోలేక తప్పించుకొని తిరుగుతున్నారంటే ఈ దేశ ప్రజలకు మీ మీద ఖచ్చితంగా అనుమానం ఏర్పడుతుంది. మిత్రులారా, లుకౌట్ నోటీసులు ఎవరికి ఇస్తారు? తీవ్రమైనటువంటి కరడు కట్టినటువంటి కేసులలో ముద్దాయిలుగా ఉండి పోలీస్ విచారణ సంస్థలకు సహకరించకుండా తప్పించుక తిరుగుతున్నటువంటి దొంగలకు, లంగలకు, క్రిమినల్స్కు పోలీసులు లుకౌట్ నోటీసులు ఇస్తారు. గోటితోని పోదాని గొడ్డర్ల వరకు తెచ్చుకున్నట్లు ఇంతవరకు ఎందుకు తెచ్చుకుంటున్నారు? రోజు రోజుకు చిలికి చిలికి గాలి వానగా మారి యావత్ భారతదేశ ప్రజల ముందు పరువు మొత్తం మంట కలిసిపోయింది. చేసిన అన్ని లంగ పనులు, దొంగ పనులు చేసి అయ్యి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరే సాయి భైరత్ ఇంకెన్ని రోజులు తప్పించుకొని తిరుగుతావు? మిత్రులారా, లుకౌట్ నోటీసులు అంటే మామూలుగా ఉండదు. తీవ్రమైనటువంటి నేరాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు తప్పించుకోవడానికి ఈ దేశం నుంచి పారిపోకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్పోర్టులు కావచ్చు, పోర్టులల్లా సమాచారం ఇస్తారు. వీడు తప్పి మీ దగ్గరికి ఏమన్నా వస్తే మాకు సమాచారానికి పోలీసులకు ఇవ్వండి అని చెప్పి ఇస్తారు. ఇంత పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చిండ్రో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పొద్దుగాల లేస్తే అన్నా మేము ధర్మ సంరక్షకులమన్నా, ఇక శ్రీరామచంద్రుని వారసులమన్నా, లోకం కోసం ధర్మం కోసం ప్రాణ త్యాగానికైనా వెనకాడబోమని పెద్ద పెద్ద నీతులు చెప్పడం కాదు బీజేపీ నాయకులారా. దీనికి ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి తీవ్రమైనటువంటి మైనర్ బాలికల మీద అత్యాచారం చేసి పోక్సో కేసులో నేరస్తులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని మీ దగ్గర హోంశాఖలో పనిచేస్తున్నారంటే, వాళ్ళు విచారణకు సహకరించకుండా తప్పించుకొని తిరుగుతున్నారంటే ఈ దేశ ప్రజలకు ఏం సంకేతాలు ఈరోజు ఇవ్వదలుచుకున్నారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము అమిత్ షా గారికి ఉన్నది. ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 140 కోట్ల వ్యక్తుల్ని, వారి భద్రత మీ చేతుల్లో ఉంటుంది, అన్ని సంస్థలు మీ చేతుల్లో ఉంటాయి. ఇంత ఉన్నా కానీ దాదాపు 10 రోజుల నుంచి ఒక ముద్దాయి, ఒక దోషి ఎందుకు తప్పించక తిరుగుతున్నాడు? ఇంకా ఎన్ని రోజులు తప్పించక తిరుగుతాడు? ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా, మనం కూడా ఆలోచన చేయలే. పొద్దుగాల లేస్తే వీళ్ళు కులాల మధ్యన, మతాల మధ్యన కుంపట్లు పెట్టి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిండ్రు. కానీ ఈ దేశాన్ని మొత్తం, ఈ దేశ ప్రజలన్నా, ఈ దేశ చట్టాల మీద వీళ్ళకి ఏమాత్రం గౌరవం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ బండి సాయి భగీరథ్ అనేటటువంటి వ్యక్తి ఎక్కడున్నా తక్షణమే పోలీసులకు లొంగిపోతేనే మర్యాద ఉంటుంది. యావత్ తెలంగాణ రాష్ట్రం ఈరోజు బగ్గుమంటున్నది. మొత్తం మీ బీజేపీ పరువు మొత్తం గంగల కలిసిపోయింది. కాబట్టి ఇకనైనా చట్టాలు సామాన్యులకు ఒక రకంగా, బలిచినోనికి ఒక రకంగా అనేటటువంటి ఉండొద్దు. చట్టం ఎవరికి చుట్టం కావద్దు. మీరు ఎంత మాత్రం కేంద్ర హోంశాఖలో ఉంటే, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటే, ఇట్లా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని, చట్ట వ్యతిరేక పనులలో పాల్గొని ఎన్ని రోజులు తప్పించుక తిరుగుతారా? కాబట్టి ఖబర్దార్ బండి సాయి భగీరథ్, నీవెక్కడ ఉన్న 24 గంటల్లో పోలీసులకు లొంగిపోతేనే మర్యాద ఉంటుంది. ఇప్పటికే మనం చెప్పినాం, మీ అయ్య పరువు మొత్తం బజార్లో గడిచిపోయింది. కాబట్టి ఖచ్చితంగా లొంగిపోవాలని, తెలంగాణ రాష్ట్ర పోలీసులకు, ఈ ప్రభుత్వానికి సహకరించాలని మరొక్కసారి కోరుకుంటాం. లేకపోతే తెలంగాణ యావత్ సమాజం ముందు బీజేపీ నాయకులు ద్రోహులుగా మిగిలిపోతారు. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా మీరు.